నమస్కారం. వైజాగ్ లోకల్ న్యూస్కి స్వాగతం. నా పేరు రాజు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గడప గడపకు వెళ్లి మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తారు ప్రధాన కార్యదర్శి సజ్జల స్పష్టం. వైసీపీ 5 ఏళ్ల పాలనలో 8 లక్షల కోట్ల అవినీతి విమర్శించిన కొమ్మారెడ్డి పట్టాభిరామ్. ల్యాండ్ టైటిలింగ్ దుష్ప్రచారం చేస్తున్న క్రిమినల్స్ చంద్రబాబు, పవన్, రామోజీ. మంత్రి బొత్స ఫైర్. విద్యార్థులకు ఇబ్బంది లేని పాత ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని మళ్లీ అమల్లోకి తెస్తాం నారా లోకేష్. ఇక డీటెయిల్స్ చూస్తే తుది దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరోసారి గడప గడపకు ప్రచారం నిర్వహించనున్నామని, జగన్ కోసం సిద్ధం పేరుతో నూతన కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి 47,000 బూత్ కమిటీల నిర్మాణం పూర్తయిందని, ప్రతి బూత్లోనూ 1+10 విధానంలో ఒక ప్రెసిడెంట్, 10 మంది సభ్యులు ఉంటారని చెప్పారు. జగన్ కోసం సిద్ధం ప్రచార కార్యక్రమం వినూత్నంగా, బహుశా ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా వివిధ సామాజిక వర్గాలకు చెందిన 12 మంది నిరుపేదలను స్టార్ క్యాంపెయినర్లుగా ఎంపిక చేశామని, వారి పేర్లను ఎన్నికల కమిషన్కు సమర్పించామన్నారు. రాష్ట్రం మొత్తం ఊదరగొట్టే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో మొత్తం అబద్ధాలతో, ఈ అబద్ధాలు అని ప్రజలకు తెలుసని ఆయన చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. అయినప్పటికీ చెప్పిందే 10 సార్లు చెప్పి ఎక్కడో ఒక చోట నమ్మకపోతారా, లేదా ఆశ ఉండకపోతుందా? మనిషి అన్నాక ఆశ సహజం కదా, గతం మర్చిపోకపోతారా అనే అత్యాశతో, దురాశతో మళ్ళీ ఒకసారి గతంలో తను చేసిన ఈ నాటకం అయితే ఉందో దాన్ని ఇంకోసారి ఇంకా పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇప్పుడు పక్కన కూటమి బలం అనేది ఒకటి యాడ్ అయింది కాబట్టి దాంతో మరింత బలంగా ఓదరగొట్టే కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరోవైపు మాకు సంబంధించినంత వరకు మేము ముందు నుంచే అన్నట్టు మా మేనిఫెస్టో, జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఏదైతే చేయగలమో అది మాత్రమే 19లో చెప్పి, దానికంటే ఎక్కువ చేసినప్పటికీ అలాంటి వెసులుబాటు ఉన్నంతసేపు ఎలాగూ చేస్తామని మరి హామీ ఎలాగూ ఉంది. కానీ 2019-24 మధ్య ఏ కార్యక్రమాలు అయితే టేకప్ చేశామో వాటిని కొనసాగించడం, ఎందుకంటే అవన్నీ కూడా పేదల జీవితం. టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో 8 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ, జనసేన నేతలతో కలిసి ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పట్టాభిరామ్ మాట్లాడుతూ అవినీతికి చెక్ పెడితే సంక్షేమ కార్యక్రమాలను చాలా ఈజీగా అమలు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతికి అరికట్టడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతామని అన్నారు. అలాగే కూటమి మేనిఫెస్టోలోని ప్రతి హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి సిద్ధార్థనాథ్ సింగ్ గారు, వీరు ముగ్గురు కూడా కలిసి కూటమికి సంబంధించినటువంటి మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. దానికి కొద్ది రోజుల ముందే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి సైకో జగన్ రెడ్డి కూడా ఒక మేనిఫెస్టోని విడుదల చేశారు. ఈ రోజున ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజా మేనిఫెస్టో, ప్రజాగళం నుంచి వెలువడినటువంటి ప్రజా మేనిఫెస్టో ఏ విధంగా ఉంది, పూర్తిగా చతికిలబడిపోయినటువంటి ఈ మేనిఫెస్టో ఏ విధంగా ఉందని చెప్పి ఈ రోజున ప్రధాన దినపత్రికల్లో కానివ్వండి, ప్రజల్లో కానివ్వండి పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది.
ఇవాళ ఈ మేనిఫెస్టో రూపకల్పన అనేది మా పార్టీ నాయకులు ప్రజలలో అనేక సందర్భాల్లో వారు తిరిగినటువంటి సందర్భంలో వారి వద్ద నుంచి వచ్చినటువంటి అనేక సూచనలు కానివ్వండి, వినతులను కానివ్వండి, వాటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని అన్ని వర్గాల ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఈ మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది. నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర దాదాపు సంవత్సర కాలం పాటు ఆయన 3200 కిలోమీటర్లు ఏదైతే పాదయాత్ర చేశారో ఆ పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలతో ఆయన సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం జరిగింది. వారి సమస్యలను అర్థం చేసుకోవటం జరిగింది. వాటికి పరిష్కారాలను కూడా అందిస్తామని ఒక భరోసాని హామీ ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించి ఆ యువగళం పాదయాత్రలో ఆయన వద్దకు వచ్చినటువంటి, ఆయన పరిశీలనకు వచ్చినటువంటి అనేక సమస్యలకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అసత్య ప్రచారం చేస్తోందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పిచ్చి అబద్ధాల కోర్లుగా విషప్రచారం చేస్తున్నారని, దానిపై ఏమాత్రం అవగాహన లేకుండా మోసగాళ్లా మాట్లాడుతున్నారన్నారు. ప్రైవేట్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో హక్కుదారులకు కేవలం జిరాక్స్ పేపర్లు ఇస్తారని, ఒరిజినల్ ప్రభుత్వం దగ్గరే ఉంటాయనేది పచ్చి అబద్ధమని కొట్టిపారేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ప్రచారం చేస్తున్న మాటల్లో ఎలాంటి వాస్తవాలు లేవని, ప్రభుత్వంపై నిందలేస్తూ తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలనేది తెలుగుదేశం, దాని అనుబంధ పార్టీలతో పాటు వారికి వత్తాసు పలికే పచ్చ మీడియా తాపత్రయమన్నారు. ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్న వాళ్లను క్రిమినల్స్తో పోల్చడం తప్పేం కాదన్నారు. ఏదైతే రిజిస్ట్రేషన్ జరుగుతున్న ప్రాసెస్ ఉందో అందులో ఉన్న లీకేజీని, అందులో ఉన్న కొన్ని ఫీచర్స్ని ఇంకా టైటిన్ చేసి ఇంకా పకడ్బందీగా ఈ దేశంలోనే, ఈ రాష్ట్రంలో భూ హక్కుదారులు ఉన్నారో వాళ్ళకి ప్రయోజనాలు చేకూర్చేటట్లు ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. దానికోసం ఇది జరుగుతున్నది. దాని మీద ఇదేదో మన ఒకటి అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ, ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కానీ ఒక సమగ్రమైన ఈ యాక్ట్ని తీసుకురావాలని, నేషనల్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని తీసుకురావాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నాయి. అప్పటి నుంచి రాష్ట్రాలతో సంప్రదిస్తున్నాయి. రాష్ట్రాలు వచ్చి వారి అభిప్రాయాలు చేస్తున్నాం. మనం కూడా మన అభిప్రాయాలు చెప్పాం. మనం కూడా మనం ముసాదా తయారు చేస్తాం. మనం కూడా చేశాం. కానీ దాంతోపాటు రిజిస్ట్రేషన్లో ఏదైతే ఉందో ఆ రిజిస్ట్రేషన్ ఉన్న లోపాలని, ఏదంటే ఇప్పుడు ఉన్న రిజిస్ట్రేషన్లో ఏంటంటే ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముందు ఒక రైటర్ ఉంటాడు, డాక్యుమెంట్ రైటర్ ఉంటాడు. ఆ రైటర్ దగ్గరికి వెళ్ళి ఆ రైటర్ ద్వారా మనం వచ్చి మనం ప్రక్రియ చేసుకోవడం అనేది మనకు అలవాటు. మధ్యవర్తులు ఉండకూడదు. అథారిటీ ఉన్న వాళ్ళే ఈ కార్యక్రమం చేయాలి. ప్రభుత్వం దీంట్లో పూర్తిగా ఉండాలి. దీన్ని ఇంకా త్వరితగతంగా ఆన్లైన్ సిస్టమ్ రావాలి. ఆన్లైన్లో మ్యూటివేషన్ అయిపోవాలి. అంతే అయిన తర్వాత మళ్ళీ ఎంఆర్ ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓ చుట్టూ తిరగకూడదు. వీటికన్నీ కూడా చట్టబద్ధత ఉండాలి. చట్టంలో లొసుగులు ఎక్కడ ఉండకూడదు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను తీసుకొచ్చి విద్యార్థులను ముఖ్యమంత్రి జగన్ చాలా ఇబ్బంది పెడుతున్నారని టీడీపీ యువనేత నారా లోకేష్ మండిపడ్డారు. గతంలో ప్రభుత్వాలు డబ్బులను నేరుగా కాలేజ్ అకౌంట్లలో వేసేవని, ఇప్పుడు విద్యార్థులకు ఇలాంటి ఇబ్బంది ఉండేది కాదని అన్నారు. జగన్ కావాలనే కొత్త విధానాలు తీసుకురావడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. తాను పాదయాత్ర చేస్తున్నప్పుడు బస్ డ్రైవర్ ఒకరు తనను కలిశారని, 1.80 కాలేజీ కట్టి తన కూతురు సర్టిఫికెట్లు తీసుకెళ్తున్నారని, తన మాదిరి ఎందరో తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారని, ఫీజు రియంబర్స్మెంట్ పాత విధానాన్ని అమలు చేయాలని తనను కోరారని చెప్పారు. మీరు రాండి సార్, శంకుస్థాపన వేస్తామంటే నేను ఎందుకు రావాలి, ముందర నా టైం తీసుకోవాలి, నేను చెప్పిన టైంకి డిఫెన్స్ మంత్రి రావాలని చెప్పాడంట. 3,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది. మీరందరూ అక్కడ చూడండి. వెనక స్లైడ్ తీయబ్బా, వెనకాల స్లైడ్కి వెళ్ళమ్మా, వెనకాల స్లైడ్కి వెళ్ళమ్మా, దాని ముందల్ది. ఇది చూడండి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్క జిల్లాకు అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం. నెల్లూరుకి చూడండి, సెంకార్ప్ తీసుకొచ్చాం. ఫోన్లు తయారు చేసే పరిశ్రమలు తీసుకొచ్చాం. టాటా లాంటి ఉన్నత పరిశ్రమలు తీసుకొచ్చాం. ఏం తమ్ముడు మళ్ళీ మార్చినావు? నాకని స్పీడ్ ఉన్నావు నువ్వు. 2 నిమిషాలు ఓపిక పడి బిడ్డ.
సింహపూరి యూత్ కదా. అరే వైకాపా మేనిఫెస్టో తెల్ల కాగితంతో సమానమని ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరులో టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అసెంబ్లీ అభ్యర్థిగా బోడే ప్రసాద్, ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కూటమి మేనిఫెస్టో ఏపీ అభివృద్ధికి బాటలు వేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్ బాగుపడాలంటే ముందు చూపున్న చంద్రబాబు సీఎం కావాలని ఆకాంక్షించారు. కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే మా బాలశౌరి ఎంపిక ఇద్దరు కంటెస్ట్ చేస్తారు. తప్పకుండా అత్యంత మెజారిటీతో గెలిపిస్తారని నమ్మకం. పెన్ కాన్స్టిట్యూన్సీ కానీ మొత్తం విజయ్ కాన్స్టిట్యూన్సీ కానీ తప్పకుండా అత్యంత మెజారిటీ గెలిపించి నాన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసి మళ్ళీ మన తెలుగు రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రథమ స్థానం పెట్టే వంతు మన అందరిలోనూ ఉంది, ఓటర్స్లో అందరిలోనూ ఉంది. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు అందరూ భవిష్యత్తు మన చేతిలో ఉంది. వారు మీ తెలుగుదేశం పార్టీకి కార్యకర్త తెలుగుదేశం పార్టీ సో తప్పకుండా గెలుస్తామని మంచి నమ్మకం ఉంది. టీడీపీ మేనిఫెస్టో ఎలా చాలా ఆనందం ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఈ మేనిఫెస్టో అనేది డెవలప్మెంట్ మేనిఫెస్టో అనేది మన వైఎస్ఎస్పీ మేనిఫెస్టో చాలా కాగితం ఏం లేదు. భవిష్యత్తు మంచి 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 మేనిఫెస్టో నమ్మకం అందరూ ఆదరిస్తున్నారు. వైసీపీ మేనిఫెస్టోకి టీడీపీ మేనిఫెస్టోకి వ్యత్యాసం చాలా తేడా ఉంది. ఏముంది ఈసారి మేనిఫెస్టో ఏమిచ్చా ఏం లేదు. అదే తెల్ల కాగితం తప్పితే ఏం లేదు. ఒక పక్కన ఉన్న డబ్బులు ఇవ్వడం, ఒక పక్కన 10 రూపాయలు ఇంకో పక్కన 1000 రూపాయలు గుంజుకోవడం తప్పితే ఇంకేంది మేనిఫెస్టో. టెంప్ చేయడం తప్పితే ఓటర్స్ని పక్కన 10 రూపాయలు 1000 రూపాయలు వేరు విధంగా వీరి రూపంలో ఎలక్ట్రిసిటీ పవర్ కానివ్వండి, బస్ ఛార్జెస్ కానివ్వండి, అన్ని రూపాయల రేట్లు పెంచేసి మద్యం కానివ్వండి, శాండ్ కానీ పన్ను కూడా భవిష్యత్తు కూడా పోయింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అది కూడా చెప్పకుండా డిపెండ్ చేశాడు ముఖ్యమంత్రి. వైఎస్ షర్మిల చెత్తకాయంతో పోల్చింది మేనిఫెస్టో, వైసీపీ మేనిఫెస్టో ఏమంటారు? ఈ మేనిఫెస్టో ఏం లేదు, అనుకుంటే మేనిఫెస్టో ఏం లేదు, తెప్పించుకోవడం తప్ప ఏం లేదు. మేనిఫెస్టో ఏం లేదు. ఏపీ ఎన్నికలు వాలంటీర్ల చుట్టూ తిరుగుతున్నాయి. ఈసీ ఆదేశాల నేపథ్యంలో ఎన్నికల విధులకు వాలంటీర్లు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీకాకుళం జిల్లా టెక్కల్ అసెంబ్లీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ వాలంటీర్లు ఉద్యోగాలకు రాజీనామా చేసి వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని అన్నారు. ఇప్పుడు రాజీనామాలు చేసిన వారిని జూన్ 5వ తేదీ నుంచి మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని దువ్వాడ అన్నారు. ప్రతి వాలంటీర్ రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకుని ప్రచారం చేయాలని చెప్పారు. తమ మాట వినని వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. టెక్కల్లో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. దువ్వాడ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కండువా వేసుకోలేదని, రాజీనామా చేయలేదని ఏ వాలంటీర్ దగ్గర నుంచి రిపోర్ట్ వస్తే ఆ వాలంటీర్ 5వ తారీఖు నుంచి ఉండడు. అప్పుడు మీరు చెప్పినా మేము వినము. అయితే ఎవరైతే రాజీనామా చేసి కండువా వేసుకొని నేను చెప్పిన పద్ధతుల్లో తిరుగుతున్నారో ఆ వాలంటీర్ ఖచ్చితంగా జూన్ 5వ తారీఖు నుంచి కొనసాగుతాడు. ఆ వాలంటీర్ జూన్ 5వ తారీఖు నుంచి కొనసాగుతాడు. ఇది క్లారిటీ. ఇంకెవరైనా కానీ రాజీనామా చేయలేదంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం. కండువా వేసుకోలేదు అంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం. ఇది నేను క్లారిటీగా మా రిపోర్ట్స్ మాకున్నాయి, మీ రిపోర్ట్స్ మాకు తెలుస్తాయి. కాబట్టి అది ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళ మీద మేము కనీసం అంటే కనీసం దృష్టి పెట్టే ప్రసక్తే లేదని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదొకటి మెయింటైన్ చేయాలి ఇమీడియట్ గా. ఈ రోజుకే ఇంకా బ్యాలెన్స్ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఈ రోజే రాజీనామా చేయండి. లేదా రేపు 3వ తారీఖు నాటికి ఇంకా ఏ వాలంటీర్ అయినా కానీ రాజీనామా చేయలేదని మాకు తెలిస్తే మాకు అక్కర్లేదా వాలంటీర్, వాళ్ళతో పని కూడా లేదు. ఇంకొకటి వస్తాడు, అదే ప్లేస్ లో మరొకటి వస్తాడు, పెట్టుకోండి. ఈ 10 రోజులు పని చేయమనండి. ఈ 10 రోజులు ఎవరైతే పని చేస్తాడో అతనే మన వాలంటీర్, అతనికే పెడతాం. ఇది మీకు స్పష్టంగా తెలియజేస్తున్నారు. మీరు ప్రతి గడపకు కూడా వెళ్లి ప్రచారాన్ని ఉధృతం చేయాలని కోరుతున్నాం. అయిపోయింది, మన తిరుగులు అన్ని అయిపోయినాయి. ఇక్కడి నుంచి మీరు ఎక్కడ ప్రచారంలో కూడా తగ్గకూడదని తెలియజేస్తున్నాను. పోలింగ్ నాడు కూడా మళ్లీ మనం సమావేశం ఇంత విస్తృతంగా పెట్టుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు. 13వ తారీఖు ఉదయం 7 గంటల కల్లా మనకి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. 7 నుంచి 6
వైకాపా 5 ఏళ్ల పాలనలో ఏపీలో ఆర్థిక విధ్వంసం జరిగిందని సినీ నటుడు శివాజీ మండిపడ్డారు. చిలకలూరుపేట కూటమి అభ్యర్థి పత్తిపాట పుల్లారావు మద్దతుగా బుధవారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో 5 ఏళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసంతో 5 బుల్లెట్ రైళ్లు వేయొచ్చని శివాజీ విమర్శించారు. ఇచ్చి తీరుతాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ దాన్ని ఇచ్చే దాంట్లోనే మీకు ఎలా ప్రతిఫలం రావాలని ఆలోచించి ఇంకా మంచి చేయాలని చూస్తాడు. ఎందుకంటే ఈ వయసులో ఒక మనిషి, ఒక 70 సంవత్సరాలు దాటిన ఒక మనిషి 40 డిగ్రీలు, 42 డిగ్రీలు, 44 డిగ్రీలు, ఈరోజు 44 డిగ్రీల్లో ఆయన మీటింగులు చెప్తా ఉన్నాడంటే ఆయన చూడని పదవా, ఆయన చూడని పవరా, ఆయనకు తెలియని నాయకులా, ఆయనకు తెలియని రాజకీయమా? లేదు. మనిషిగా మనం ఈ భూమి మీద పుట్టినప్పుడు 10 మందికి సాయం చేసిపోతే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. ఒక మనిషి వినాశనం చేసిపోయాడు అంటే అది కూడా చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. మంచి చేయడం చేత కాదు కాబట్టి ఏదో ఒకటి చేద్దామని వినాశనానికి పూనుకున్నాడు మన ఆపద్ధరం ముఖ్యమంత్రి గారు. దయచేసి సోదరులారా, మీ అందరికీ చెప్తున్నా, వ్యవసాయం దెబ్బతింది, ఉద్యోగం దెబ్బతింది, నీటిపారుదల రంగం దెబ్బతింది, రోడ్లు దెబ్బతిన్నాయి. రేపు పొద్దున మీ బిడ్డల భవిష్యత్తు ఒక్కసారి ఆలోచించండి. మీ బిడ్డలకు భవిష్యత్తు లేదు. కొత్తగా కంపెనీలు రావాలా, ఒక మహానగరం నిర్మించబడాలా, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఒక విప్లవం, చంద్రబాబు నాయుడు గారు అనే మనిషి ఐటీ రంగంలో ఒక విప్లవం తీసుకొచ్చాడు. ప్రతి ఒక్కరికి తెలిసి ఈ విషయం, ప్రపంచానికి తెలిసి ఈ విషయం. కానీ మనకు తెలిసి కూడా తెలియనట్లు నటించాలనుకుంటారు కొంతమంది. ఇక మీద నటించారు అని అంటే మాత్రం మీ బిడ్డలకి భవిష్యత్తు ఉండదు. మనం బతికేది మన పిల్లల కోసం. అటువంటి పిల్లల్ని మనం వాళ్ళ జీవితాలని పైకి తీసుకెళ్ళాలి అని అనుకుంటే, ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటే దయచేసి ఇంకొకసారి మాత్రం తప్పు చేయకండి. దయచేసి చంద్రబాబు నాయుడు గారిని, కూటమి అభ్యర్థుల్ని ఎన్నుకోండి. పవన్ కళ్యాణ్ లాంటివి ఒక నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడే పవన్ కళ్యాణ్ గారు. అట్లీస్ట్ ప్రశ్నించేవాడు ఒకడు ఉండాలి, అక్కడ గట్టిగా ప్రశ్నించేవాడు ఒకడు ఉండాలా. పిఠాపురంలో కూడా అత్యధిక మెజారిటీతో ఆయన్ని గెలిపించండి. ప్రజలంటే భయపడాల రాజకీయ నాయకులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీపై షర్మిల విషం కక్కుతున్నారని వైఎస్ఆర్సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. వైఎస్ జగన్ వ్యక్తిత్వం, స్వభావం మీకు తెలీదా? వైఎస్ జగన్ గారు ఎవరి చేతిలోనూ రిమోట్ కంట్రోల్గా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. బుధవారం వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడితే భారతి గారి పేరు తీసుకొస్తున్నారు. సందర్భం లేకుండా ఆమె పేరు తీసుకురావడం అభ్యంతరకరమన్నారు. భారతి వేకుజాముని ఫోన్ చేశారని మీకు ఎవరు చెప్పారో సునీత సమాధానం చెప్పారని నిలదీశారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, అవినాష్ రెడ్డిని ఉపసంహరించుకోండి అని చెప్తోంది. అంటే రాజకీయాల్లోకి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మీరు వచ్చింది కేవలం మీ పర్సనల్ ఎజెండాతో వచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం అనేది లేదు, బీజేపీని వ్యతిరేకించడం అనేది లేదు, లేకపోతే మరి ఏ రాజకీయమూ లేదు. అసలు రాజకీయ ఉద్దేశము లేదు, ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం అంతకంటే ఆమెకు లేదు. కేవలం అవినాష్ రెడ్డిని మంచిగా చూస్తున్నందుకు జగన్ మీద ద్వేషం, జగన్ గారి మీద ఒక పగ. ఇంతకు మించి మీకు ఇంకొక ఎజెండా లేదని మీరే చెప్తున్నారు. మీ మాటలు చూస్తుంటేనే ఒక వ్యక్తిగతమైనటువంటి ఎజెండా తోటి ఒక రాజకీయ పార్టీకి నాయకత్వం వహించడం అంటే ఇంతకంటే దిక్కుమాలినటువంటి పరిస్థితి ఏ పార్టీకైనా ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ అత్యంత దీనావస్థలో ఉండి చివరికి ఎవరెవరి పర్సనల్ ఎజెండాలను, ఎవరెవరి పగలు ద్వేషాలను తీర్చడానికి వేదికగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజున రాష్ట్రంలో ఉపయోగపడుతోంది. ఎజెండా ఏంటి? ఆవిడ ఎజెండా ఏంటి? స్పష్టం చేయండి. మీరు మీ ఎజెండా ఏంటో చాలా క్లియర్ గా ఉంది. నిన్ననే మీ ఆడియో ఒకటి బయటకు వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ మీరు తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు ఇవ్వనటువంటి కొంతమంది ఎమ్మెల్యేలని, కొంతమంది నాయకుల్ని, అట్లాగే పాడేరులో ఒక నాయకుడిని తీసుకొచ్చి మీరు సీట్ ఇస్తానని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకువెళ్లారు. సరే, ఏ కారణం చేతనో వేరే అతనికి టికెట్ ఇస్తున్నందుకు ఇతనితో ఫోన్ చేసి మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ వస్తుందని అనుకున్నాం, మీరు రెబల్ గా పోటీ చేస్తే మేము ఊరుకునే ప్రసక్తే లేదు అనేటటువంటిది వార్నింగ్లు ఇస్తున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును చీల్చడమే. ఎన్డీఏ కూటమిలో భాగంగా వారాహి విజయభేరి యాత్ర విశాఖ జిల్లా పెందుర్తి 4 రోడ్ల కూడలిలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో జగన్ చేస్తున్న అరాచక పాలనపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ప్రజల వద్దకే పరిపాలన అంటూ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క హక్కులను, ఆస్తులను
వైసీపీ ప్రభుత్వం ఉన్న రెడ్డిలు దోచుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రధానంగా యువతరానికి ఉపాధి అవకాశాలు లేకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్పై పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎన్డీఏ కూటమితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని, అలాగే పెందుర్తి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పంచకాల రమేష్ బాబు గాజు గ్లాస్ గుర్తుపై, అలాగే అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ను కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ నేల, ఈ నీరు, ఈ పంచభూతాలు ఎవరి సొంతం? జగన్ సొంతమా? పెద్దిరెడ్డి గారి సొంతమా? అదీప్ రాజ్ సొంతమా? ఎమ్మెల్యే అదీప్ రాజ్ సొంతమా? రాజ్యాంగం నిర్ణయించడానికి చట్టం లేవా? నువ్వు ఎమ్మెల్యే అదీప్ రాజ్ గుర్తుపట్టుకో. You are just an ఎమ్మెల్యే. గుర్తుపట్టుకో. ఒకసారి చూడు, ఇంతమంది యువత రోడ్ల మీద వచ్చి తిరగబట్టాలంటే ఒక్కొక్కరు వైసీపీ గుండాలకి గుండెల్లోకి బండిలోకి చిల్లి రావాలి. పోరాడితే పోయేదే ఉంది. పోరాడకుండా ఏమి రాదు. ప్రాథమిక హక్కులు రావు. అంబేద్కర్ గారి దండలు వేయచ్చు, విద్యాసంస్థ పెట్టచ్చు, కానీ ప్రాథమిక హక్కుల కోసం, ప్రాథమిక హక్కులు స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు ఇవన్నీ మన హక్కు. హక్కుని ఎవరు ఇవ్వరు. కొట్లాడి తీసుకోవాలి, పోరాటం చేసి తీసుకోవాలి. ఎవరు ఇవ్వరు. దానికి ఏమో అయ్యా బాబు అంటే ఒక్కడే మాట. పోరాటం తీసుకోవాలి. అది ప్రజలు తొందరలో తప్పి మనం అధికారులు సంపాదించాలి, హక్కులు సంపాదించాలి. దేశంలో ఎన్నడూ లేని విధంగా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ లోకల్ మేనిఫెస్టోను పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ప్రజలు, నాయకులు అభిప్రాయాలు సేకరించి లోకల్ మేనిఫెస్టో రూపకల్పన చేశామని అన్నారు. ఉగాది రోజున లోకల్ మేనిఫెస్టోకు సంబంధించి వెబ్సైట్ లాంచ్ చేయడం జరిగిందని ఆయన అన్నారు. మేధావులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ అధికారులతో సమావేశమై గాజువాక అభివృద్ధికి లోకల్ మేనిఫెస్టో రూపకల్పన చేశామని తెలిపారు. గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో ఎన్నో పరిశ్రమలు, యువతకు ఉపాధి అవకాశాలకు కృషి చేస్తారని, అదేవిధంగా విజయభారతి పేరుతో యువతకు ఉపాధి మరియు చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు సహకారం అందిస్తారని చెప్పారు. శ్రీనగర్ నుండి పాత గాజువాక వరకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కృషి చేస్తామని అన్నారు. ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. గాజువాక పరిధిలోని ఎండాడ బీచ్ టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. పేరుకి మన ప్రాంతం ఇంత పెద్ద ఎత్తున ఒక పారిశ్రామిక వాడగా, ఇంత పెద్ద ఎత్తున జనాభా కలిగినటువంటి ప్రాంతంగా 4.5 లక్షల మంది ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని వీటన్నిటిని బేరీ చేసుకున్న తర్వాత ఇండస్ట్రియల్ గ్రోత్ వల్ల వచ్చినటువంటి కాలుష్యం అండ్ జనాభా పెరుగుదల, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇవి. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల తర్వాత ఏం చేయాలి? రానున్నటువంటి 25 సంవత్సరాలు మన భవిష్యత్తు, ఈ ప్రాంతం తాలూకు భవిష్యత్తు ఏ రకంగా తీర్చిదిద్దాలనేటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి సమయం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నట్టుగా ఎలా వెళ్ళిపోదామా? ఈ రకంగానే పెరుగుకుంటూ వెళ్ళిపోతాం. ఇంకా తక్కువ పెరిగిపోతుంటది. పరిస్థితులు మరింత ఈ కాంక్రీట్ జంగిల్లో రానటువంటి కాలంలో ఈ పెరుగుతున్నటువంటి కాలుష్యంతో కలిసి మనం వెళ్ళిపోవడం, పెరుగుతున్నటువంటి జనాభాతో కలిసి వెళ్ళిపోవడం, రేపు రానటువంటి కాలంలో ఏ రకంగా గాజువాకను ఊహించుకోవాలి అనేటువంటి దాని మీద చాలా మంది అభిప్రాయాలు తెలిసినప్పుడు 2 దారులు మనకున్నాయి. ఒకటిది మన ఉన్నటువంటి పరిస్థితుల్ని ఇంకా పెరుగుతుంటూ పోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేటువంటి తగ్గిపోతుంది. జనాభా పెరిగిపోవడం,
మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేటువంటి తగ్గిపోద్ది అనేటువంటి దానిది ఒకటి. అలాగే ఆదాయ వనరులు కూడా బాగా తగ్గిపోతాయి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేటువంటిది కూడా రానటువంటి కాలంలో మరింత తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉన్నట్టుగా మనం వెళ్ళిపోతే. రెండోది కొత్త వ్యాపార సంస్థలు, ఏదో కొత్త వ్యాపారాలు. ఇప్పుడున్నటువంటి పరిశ్రమలతో కన్నా తక్కువ కాలుష్యం వెదజల్లేటువంటి ఆలోచనలతో కొత్త వ్యాపార. వైసీపీపై సినీ నటుడు హైపర్ ఆది తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేశారు. పిఠాపురం జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్కి మద్దతుగా నాగబాబు, టీడీపీ వర్మ, బీజేపీ కృష్ణరాజుతో కలిపి గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రత్యేక హోదా తెస్తామని కామెడీ చేసింది, 3 రాజధానులంటూ కామెడీ చేసింది, వై నాట్ Y75 అని కామెడీ చేస్తుంది, కామెడీ మొత్తం వాడు చేస్తూ నన్ను కమెడీ అనడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. అడిగానని చెప్పమంటున్నాడు. ఆ కల్తీ మధ్య ఎంత పని చేస్తుందో మీరే చూడండి. ఇంకొక అతనైతే స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ తీసుకొచ్చి నన్నే సెల్ఫీ అడుగుతున్నాడు. కాబట్టి ఆ కల్తీ మద్యం పోవాలన్నా, అలాంటి కల్తీ ప్రభుత్వం పోవాలన్నా ఈసారి మీరందరూ కూటమి నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని గెలిపించాలి. ముఖ్యంగా ఇక్కడ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఫస్ట్ టైం నాకు పిఠాపురంలో నేను ఎందుకు పుట్టలేదా అని బాధగా ఉంది నాకు. నిజంగా పిఠాపురంలో పుట్టుంటే బాగుండేది, డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి అదృష్టం ఉండేది కదా అని బాధపడుతున్నాను నిజంగా నేను. కాబట్టి ఇవన్నీ మీరు గమనించి ఈసారి పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలి. దానికోసం ఇక్కడ కృషి చేస్తున్న మన వర్మ గారికి, అలాగే బీజేపీకి సంబంధించిన కృష్ణరాజు గారికి, ఇద్దరికి కూడా చాలా పెద్ద థ్యాంక్ యూ. అందరూ వాళ్ళిద్దరికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి మీరంతా. వాళ్ళిద్దరి సపోర్ట్ లేకపోతే ఇక్కడ ఇంత జరగదు. అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ఏం చెప్పి ఓటు అడుగుతుంది? మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయమంటున్నారు, అవునా? అసలు వాళ్ళ ఇంట్లో మంచి జరగలేదని 2 చెల్లెలు రోడ్డు మీద తిరుగుతున్నారు, అవునా కాదు? మరి వాళ్ళ ఇంట్లోనే మంచి జరగనప్పుడు మీ ఇంట్లో మంచి ఎలా చేస్తారు? అది ఒకటి మీరు గమనించాలి, అవునా? ఇంకోటి ఏమంటున్నారు, మేము పొద్దున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దగాబడిన ప్రతి ఒక్కరికి స్వాంతనిచ్చేలా కూటమి మేనిఫెస్టో ఉందని, యువకుల కళలను సాకారం చేసేలా మేనిఫెస్టో రూపొందించిన ఘనత కూటమి పార్టీలకే దక్కిందని నంద్యాల లోక్సభ టీడీపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. నంద్యాల పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి ఎన్నికల కార్యాలయంలో ఆమె పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు. పాలిటీషియన్స్ అంటే ఏంటి ఎంపీ గారి మనసులో? అవుట్డేటెడ్ అంటే దోచుకోవడము, దాచుకోవడము అప్డేటెడా? ప్రజాసేవ చేసే వాళ్ళు ఈ రోజు అవుట్డేటెడ్ అయిపోయినారా? లేదంటే ప్రజా సమస్యల పైన ప్రజల వెంట ఉంటే అవుట్డేటెడ్? ఈయనలాగా కనపడకుండా, అడ్రస్ లేకుండా, అసలు పోచా బ్రహ్మానంద రెడ్డి గారు ఎట్లా ఉంటారో తెలియదు మన నంద్యాల పార్లమెంట్ కి. 5 సంవత్సరాల క్రితము ఆయన కనపడలే, ప్రచారం చేయలే. ఆయనకి ఇచ్చినారు, సీటు గెలిచినాడు, 2.5 లక్షల మెజారిటీతో గెలిచినాడని నిన్న అన్నాడు. మరి 2.5 లక్షల మెజారిటీతో గెలిచుంటే ఆయన ఏం అభివృద్ధి చేసినారు? 2.5 లక్షల మెజారిటీతో నిన్ను నమ్ముకొని ప్రజలు ఓటు వేశారు. మరి మీరు ఏం చేశారు నంద్యాల పార్లమెంట్ కి? మీరు అవుట్డేటెడ్ అప్డేటెడ్ గురించి మాట్లాడొద్దండి. ఎవరు అవుట్డేటెడ్? రౌడీజం చేస్తే అప్డేటెడా? ఈరోజు ఏం మీసాలు తిప్పుకుంటా కూర్చుంటే అప్డేటెడా? ఆ మీసాలనే పెరగడానికి నేను వచ్చిన. ఎవరు అప్డేటెడ్, ఎవరు అవుట్డేటెడ్ అనేది ఇంకో 10 నెలలో తెలిసిపోతుంది. ఎందుకంటే నిజంగానే అప్డేటెడ్ అని ఆయన అనుకుంటే మరి మీ ఎంపీ సీటు త్యాగం చేయనా? ఈ ఒక్క రోజు అంతే. మీ ఎంపీ సీటు త్యాగం చేసి వాళ్ళకి ఎవరైతే మీసాలు తిప్పుతున్నారో వాళ్ళకి పాపం దిక్కు లేకుండా పోయింది. ఎమ్మెల్యే నిన్న అంటాడు, ఎమ్మెల్యే ఎవరైనా సరే నేనే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.